ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కొరియర్ నాకు ఇచ్చి నీ దారి నువ్వు. చదవకుండా ఎలా ఇస్తాను? ఏంది నువ్వు చదివేది? చెప్తా ఉన్నాను కదా ఇదే. ఏంట్రా, స్పెషల్గా నీకోసం కొరియర్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరో ఉండారమ్మా, నీకు అవసరమా? అడవుడు ఇచ్చేవాడు నేరుగా తెచ్చి నాకు ఇయ్యాలి గానే పోయి నీ చేతిలో పెట్టినాడు చూడు, వాడిని కొట్టాలి మెట్టు తీసుకొని. వాడినే మనకు పాపం, వాడు బైక్లో పెట్రోల్ అయిపోతే నీకెలాగైనా ఆ కొరియర్ ఇవ్వాలి అని నాతో పంపించాడు. నా కర్మ, అదే వాడు చేసిన పొరపాటు. నేరుగా నాకు తెచ్చి ఇచ్చేసుంటే ఈ తలకాయనే పుండేది కాదు కదా. ఇప్పుడు చూడు, నువ్వు తెచ్చినావు, నేను బతివులాడుకోవాల్సి వస్తా ఉండదు. పాప నువ్వు ముందర నుంచి పో. పో 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 పో, నాకు చాలా పని ఉండదు పాప. ఏంట్రా కోటర్, నీ టెన్షన్ నాకు అర్థం కావట్లేదే. కొరియర్ తెచ్చిచ్చాను, థ్యాంక్స్ అని చెప్పాలి, అది లేదు. పో పో అంటున్నావు. నేను పోను. పోవా? సరే ఓకే, నువ్వేండే ఉండు. నేను ఏ ఛీ! ఏం చేస్తున్నావు? నువ్వేండే ఉండు పాపా. ఏ చిచి, ఉండు పాపా. వద్దు. ఎందుకు వెళ్ళిపోతా ఉండవు? ఛీ! ఉండు వద్దు. పాపా. ఏయ్. మళ్ళీ ఇదేం కొరియర్ పంపించేస్తున్నాడు, మళ్ళీ ఏం కావాలంటాడో. నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి బ్రదర్. వెంటనే అడిగితే బాగోదనుకున్నాను, కానీ తప్పట్లేదు. అర్జెంటుగా ఒక 3 లక్షలు కావాలి. ఏటీఎం మిషన్లా నువ్వు ఉండగా వాళ్ళని వెళ్ళి అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? మొన్నట్లాగానే నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు ఆ డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసే. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాదే. మళ్ళీ ఏదైనా అవసరమైనప్పుడు నీకు కొరియర్ పంపిస్తాను. ఒకవేళ నువ్వు ఆ డబ్బులు నాకు ఇవ్వలేదనుకో, ఇంకో కొరియర్ రెడీగా ఉంది మీ నాన్నగారి పేరు మీద. నేరుగా అది మీ నాన్నకే వెళ్తుంది, కాకపోతే అందులో లెటర్ ఉండదు. ఆ రోజు యాక్సిడెంట్ ఎవరు చేశారు క్లియర్గా మొహంతో సహా వాళ్ళ ఫోటోలు ఉంటాయి. వీడట్ట చేసి ఇట్ట చేసి మా అన్న కాపురం నాశనం చేసేటట్టుండే. ఆ పొద్దు యాక్సిడెంట్ చేసింది మా అన్నయ్య అని ఆ పులికి తెలిసినదంటే ఇంకేమన్నా ఉండదా? వదిలికి తెలిసినదంటే ఇంకేమన్నా ఉండదా? పులికి నిలువున గుండాగిపోతుంది, మా అన్న బతుకు అల్లకల్లోలం అయిపోతుంది. పోన్లేనో తూరు డబ్బులిస్తే మళ్ళా కథలు పడతా ఉన్నాడు. వీడి కథ ఏంటో తేల్చాలా. ఈసారి దుడ్లీయటం కాదు, ఎట్టయినా వీడిని పట్టుకోవాలా. ఎరా కోట్రు, పాపా అది ఎందుకైనా పోపు బయటికి అన్నావు? పాపా అది అది ఏం జరిగినదంటే. అర్థమవుతుందిరా, నాకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే ఆ రోజు ఏం జరిగినదంటే. ఈ రోజు గురించి నేను అడుగుతూ ఉంటే ఆ రోజు ఏం జరిగిందని అంటావేంటి?